ఫ్రెండ్స్, ఈ గడ్డి చూసారా నేను ఎలా పెంచుతున్నానో? సాయిల్ లేకుండా, టోటల్గా సాయిల్ లేదు, ఓన్లీ వాటర్ బేస్డ్. రూట్ ఫార్మేషన్ చూసారా ఎంత బాగా వచ్చిందో, క్లీన్గా నీట్గా, ఏమాత్రం ఫంగస్ లేదు. ఎంత బాగుంది కదా! ఇలా ఈజీగా మనము ఆకుకూరలు కానీ ఏవైనా కూడా మొక్కలు బాగా పెంచుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా మన ఛానల్లో వితౌట్ సాయిల్ ప్రాపగేషన్ ఎక్కువ చూపిస్తుంటాను. ఎందుకంటే దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈజీగా ప్రాపగేట్ అవుతాయి, అలాగే మినరల్స్ ఈజీగా అందుతాయి, అండ్ మన ఎన్వైరన్మెంట్ కూడా పొల్యూట్ అవ్వదన్నమాట. అలాగే సాయిల్లో ఏవైనా మినరల్స్ ఉంటాయి కదా, అంటే లెడ్ కానీ లేకపోతే పాయిజనస్ మినరల్స్, మెటల్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమీ కూడా హైడ్రోపానిక్స్లో అంటే వాటర్ ప్రాపగేషన్లో ఉండవు. అండ్ ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అనమాట, మన ఆరోగ్యానికి చాలా హెల్దీ. అలాగే మనం హైడ్రోపానిక్స్ ఇంట్లో పెడుతూ ఉంటాం కదా, ఇంట్లో పెట్టినప్పుడు ఏమో ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ఎక్కువ బాగా జరుగుతుంది అనమాట. ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకుంటాయి అనమాట. ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల మన హెల్త్కి చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే మన ఛానల్లో ఏంటంటే స్పేస్ లేని వాళ్ళు గార్డెనింగ్ చేయాలంటే ఎలాగా, అలాగే పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉండాలి అంటే ఇలాంటిది అడ్వాంటేజెస్గా తీసుకోవచ్చు. అలాగే పెస్ట్ ఫ్రీ వెజిటేషన్ చేయడానికి మనము ఎక్కువగా హైడ్రోపానిక్స్ చూపిస్తాం అనమాట. సో ఈరోజు వీడియోలో కూడా మనము ఈ గడ్డి గురించి చెప్తాము. అది ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, దేనికి పని చేస్తుంది, మన ఆరోగ్యానికి ఏ అవయవాలు పనిచేస్తాయి, అలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో హైడ్రోపానిక్స్ చాలా ఈజీ ఆప్షన్ హెల్తీ ఎన్వైరన్మెంట్ కొరకి. అలాగే ఈజీ ఫుడ్ అవైలబుల్ కూడా అవుతుంది అనమాట. ఎలాగంటే ఎక్కువ పెద్ద ల్యాండ్ అవసరం లేదు. హైడ్రోపానిక్స్లో చిన్న ల్యాండ్లోనే మనము, ల్యాండ్ కాదు అసలు, చిన్న స్పేస్లోనే ఎంతో పంటలు పండించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది గోధుమ గడ్డి అండి. గోధుమలో మనం మామూలు గోధుమలు ఉంటాయి కదా, దాంతో గడ్డి పెరుగుతుంది అనమాట. అంటే దాని మొలకల్ని బాగా పెంచేసరికి గోధుమ గడ్డి అని అంటారనమాట. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మామూలు మార్కెట్లో బహుశా దొరకకపోవచ్చు, గోధుమ గడ్డి చాలా ఫ్రెష్గా దొరకకపోవచ్చు. సో అందుకే మనం ఏం చేయాలంటే మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. మట్టి లేకుండా కూడా పెంచుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా పెంచుకోవచ్చు. సో రెండు మెథడ్స్కి కూడా బేసిక్ మెథడ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం గోధుమలు తీసుకోవాలి. ఒక కటోరలా వేసుకొని నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసి రాత్రంతా నానబెట్టేసి ఉంచేయాలి. పొద్దున వేసరికి ఆ నీళ్ళని వార్చేసి ఒక జల్లెడలో కానీ లేకపోతే బట్టలో కానీ కట్టి పెట్టేసేయాలన్నమాట. తేమతోటే అవి మొలకలు వచ్చేస్తాయి. సో ఇవి నేను ఫస్ట్ మీకు వితౌట్ సాయిల్ ప్రాపగేషన్ ఎలా చేయాలో అది చెప్తాను. సో వితౌట్ సాయిల్ మీరు ఒక జల్లీలో కూడా పెంచుకోవచ్చు, లేదా ఒక పేపర్లో పెంచుకోవచ్చు. నాకు ఇక్కడ పాట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. పాట్స్లో చాలా వెల్ డ్రైన్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి నేను పాట్స్ ప్రిఫర్ చేసుకున్నాను. ఈజీగా అవుతుంది అనమాట. లేదా అంటే మీరు ఏదైనా ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలాగ చెప్తానో అలాగే ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని దాని మీద ఈ మొలకొచ్చిన గోధుమలో వేసేసుకొని పరిచేసుకొని బాగా దాని మీద ఇంకొక మూత కానీ లేకపోతే ఇంకొక బట్ట కానీ పేపర్ కానీ వేసేసి ఒక 2-3 days అలాగే ఉంచేసేయాలన్నమాట. పేపర్ ఆరిపోతున్న కొద్దీ కొంచెం కొంచెం నీళ్ళు చల్లుతూ ఉండాలి, అంటే తేమగా ఉండాలన్నమాట. సో అలాగా ఒకసారి గ్రీన్ కలర్ మొలకలు వచ్చేసిన తర్వాత ఆ పేపర్ కానీ బట్ట కానీ మూత కానీ తీసేసేయాలి. తీసేసిన తర్వాత నార్మల్గా రోజుకి ఒకసారి లేదా రోజుకి 2 సార్లు వాతావరణం బట్టి, అంటే ఎక్కువ డ్రై వెదర్ ఉంది అని అంటే కొంచెం తేమగా ఉన్నంత వరకే వేసుకుంటూ ఉండాలి వాటరు. సో అలాగా తొందరగా పెరిగిపోతాయి గోధుమ గడ్డి. కరెక్ట్గా 7 to 8 days వరకు బాగా డార్క్ గ్రీన్ కలర్లో పెరిగిపోతాయి అన్నమాట. గోధుమ గడ్డి మంచి రూట్ ఫార్మేషన్ కూడా అయిపోతుందండి. అసలు ఏ ప్రాబ్లము రాదు దానికి. ఇది మనము కట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీలో వేసేసి దాని జ్యూస్ వస్తుంది, అది తాగాలండి. జ్యూస్ రోజు ఎర్లీ మార్నింగ్ మనము తాగితే నరాల బలహీనత పోతుందండి. ఎవరికైనా నరాల బలహీనత కానీ స్కిన్లో చర్మంలో ఏదైనా ర్యాషెస్ కానీ అలాంటివి ఉంటే వాటర్ కలుపుకొని ఈ జ్యూస్లో కొంచెం డైల్యూట్ చేసుకొని తాగితే చర్మం చాలా బాగుంటుంది అండ్ చాలా
హెల్దీగా కూడా ఉంటుంది స్కిన్, నరాలు కూడా గట్టిపడతాయి అన్నమాట. దీన్ని వీట్ గ్రాస్ కూడా అంటారు, వీట్ గ్రాస్ జ్యూస్ అంటారు. చాలా చాలా మంచిది, రోజు తాగటం చాలా మంచిది అనమాట. సో అలాగే మనము మట్టిలో కూడా పెంచుకోవచ్చు అనమాట. మట్టిలో పెంచుకోవటం ఎలాగంటే సేమ్ మనం నానబెట్టిన గోధుమలు తీసుకొని మట్టిలో కొంచెం చల్లేసి దాని మీద కొంచెం శాండ్ కానీ మట్టి కానీ కొంచెం లైట్గా వేసేస్తే అవి 2-3 డేస్కి బాగా మొలకలు వచ్చేస్తాయి. అలాగే సేమ్ అలాగే 8 to 10 days లోపుగా మనం ఆ గోధుమ గడ్డి కట్ చేసేసి ఎంత తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక గుప్పడి ఉంటుంది కదా, గుప్పడిలో ఎన్ని గడ్డి ముక్కలు వస్తాయో అంత గడ్డి ముక్కలు మనము తీసుకొని అవి జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ వరకు ప్రిపేర్ చేసుకొని తాగేసేయాలన్నమాట. సో ఎవరికి ఎంత కన్వీనియంట్లో ఉంటే అలాగా మనము గడ్డిని పెంచుకోవచ్చు. ఎక్కువగా అర్బన్ గార్డెనింగ్కి అంటే సిటీలో ప్లేస్ ఉండదు కదా, అప్పుడు ఇలాంటి మెథడ్ వాడటంలో మనకి అడ్వాంటేజెస్ ఉంటుంది, ఈజీ టు మెయింటైన్ కూడా అన్నమాట.